ఈ విషయాన్ని చదివినప్పుడు ఒక వ్యక్తి మనకు గుర్తొస్తాడు. ఎవరంటే లోతు విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటున్నట్లయితే అంటే అబ్రహాము పని వారికి ఇంకా లోతు పని వారికి గొడవ జరిగినప్పుడు అక్కడ ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించకుండా కనులెత్తి చూసినప్పుడు సొదొమ పట్టణం అంటే ఎలా ఉన్నది అంటే చాలా పచ్చదనంగా కనిపించిందట. పచ్చదనంగా కంటికి ఇంపుగా కనిపించినప్పుడు అదే సుందరమైన ప్రదేశం అని, అక్కడే సమృద్ధి అయిన నీరు ఉంటుందని ప్రయాణం వెళ్ళిపోయిన పరిస్థితులు. ఈరోజు మానవుడు కూడా ఎలా ఉంటాడంటే, శాశ్వతం కాని దాని కొరకు ఆశపడుతూ, ఏదైతే శాశ్వతం కాదో, ఏదైతే నిత్య జీవానికి వారసత్వం చేయదో, ఏదైతే నిత్యం మనతో ఉండదో దానికి ఏం చేస్తున్నారంటే రాకులాడుతున్నారు. పచ్చిగా కనిపించేటప్పటికి ఏమైపోతున్నారంటే ఇదే నిత్యమైన సంతోషం అనుకుంటున్నారు. అంటే ఈ లోకంలోనే సంతోషం ఎదుర్కొన్నారు తప్ప ఆధ్యాత్మిక రీతిలో నిజమైన సంతోషం ఉన్నదని, ఆ సంతోషం శాశ్వతమైనదని విషయాన్ని మర్చిపోయి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ అల్పకాల జీవితం కొరకు ఏం చేస్తున్నారంటే శాశ్వతం కాని సంతోషాల కొరకు ప్రాకులాడుతున్నారు.